ఇది అందరికీ అనిపిస్తుంది, నేను అంటున్నా. తాగాలనిపిస్తుందా అనిపించదా టచ్ లేని వాళ్ళకి? ఎస్, నాకు తాగాలనిపిస్తుంది, తాగుతున్నాను కదా. సో ఏదో ఒకటి నీకు తాగాలనిపిస్తుంది కానీ అది తాగకూడదు, నీకు తాగాలనిపిస్తుంది. ఇట్స్ లైక్ అదొక ఫీలే తప్ప కంప్లీట్ గా నువ్వు తాగుతూ జీతాంతం కూర్చోవు కదా. లేదు. కానీ మనం మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఏమంటారు, వద్దు అది చేయకూడదు తప్పు. వాయ్? మనకు తెలీదా? మనంత చిన్నపిల్లలం అయితే కాదు కదా. ఒక స్టేజ్ అయితే మనకు వచ్చింది కదా. వన్స్ నీకు ఎక్స్పీరియన్స్ అయితేనే దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుస్తుంది. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, డోంట్ టెల్. నాకు చెప్పొద్దు, నాకు కావాలి ఎక్స్పీరియన్స్. వన్స్ మనం ఫేస్ చేస్తానే కదా నువ్వు లైఫ్ లాంగ్ నీకు అది ఉండిపోతుంది. ఇంకోసారి చేయమన్నా చెయ్యో, అంతే కదా. అంతేగాని ఇలా చెప్పి బంధిస్తే నేను అది తట్టుకోలేను. అంటే చెయ్యొద్దు అని అంటే పర్టికులర్ గా అదే మనం చేసే మెంటాలిటీ అనేది కూడా ఉంటుంది. కోర్స్ మైండ్ సెట్ అందరి దాని మీదకి వెళ్ళిపోతుంది కూడా. వద్దు అనుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అలా? హ్యాపీగా ఏం చేయాలనిపిస్తుందో చెయ్యండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ఏది మంచిది కాదు ఏది మంచిది అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి డూ ఇట్ హ్యాపీగా. మీకు నచ్చినట్లు చేయండి. చాలా మంది సిగరెట్స్ తీస్తారు, దాని మీద రాసి ఉంటది అని ఎవడు కాల్చడం మానేస్తున్నాడు. ఇంకా మందు ఉంటది, దాని మీద తాగితే ఇలా సంథింగ్ మద్యపానం, దేనికి ఏదో అంటారు తెలుగులో ఉంది, ఇలా రాస్తారు. తాగడం మానేస్తున్నారా? అది తాగుతున్నారు. అలాగే నేనేమంటున్నా, ఇది చేయండి అది చేయండి అనట్లేదు. మీకేం చేయాలనిపిస్తుంది చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. అయిన తర్వాత మీకే తెలిసిపోతుంది, ఇంకెవరితో చెప్పించుకోవసరం లేదు. నేనైతే అదే చేస్తున్నా. అంటే మూవీస్ అనేటప్పటికీ యూజువల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే అమ్మాయిలు కానీ వెళ్ళకూడదు, సో అక్కడ ఏదో సంథింగ్ అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, సో కమిట్మెంట్ అని లేకపోతే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటివన్నీ చాలా వింటూ ఉంటారు. సో ఫస్ట్ నువ్వు ఇటు సైడ్ వస్తా అన్నప్పుడు కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళు అన్న సందర్భం అంటే వద్దు అన్నారా, లేకపోతే వాట్ దే సెడ్? మమ్మీ డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ మదర్స్ ఎలాంటి వాళ్ళంటే పిల్లలకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుందో అదే మనం కూడా చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మదర్స్ అలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మమ్మీకి డాడీకి ఇంత బిట్ కూడా ఇష్టం లేదు. కానీ మదర్ ఏంటి అంటే నా కూతురు గురించి నాకు తెలుసు కదా, దానికి ఏది ఇష్టమో దాన్ని మనం సపోర్ట్ చేద్దామని మదర్ సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగా. వై? బికాస్ తనకు తెలుసు నేనేంటి, ఎంతవరకు మూవ్ అవుతాం ఎంతవరకు మూవ్ అవ్వం, వాట్స్ అవర్ నెససరీ, మన నెససరీ ఏంటి, మన నీడ్స్ ఏంటి. ఇప్పుడు నాకు చాలా నీడ్ ఉందండి, ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి కదా అని చెప్పి ఎవడు ₹1,00,00,000 ఇస్తాడో ఆ పని చేసే టైప్ కాదు నేను. ఆ ₹1,00,00,000కి నీ జీవితాంతం నేను కష్టపడతా, ఎంత వరకు నా హార్డ్ వర్క్ చేస్తా. అంతేగాని ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఆ పని చేస్తే వచ్చేస్తుంది కదా అంటే నేను అలా చేసే మనిషిని కాదు. ఐ వాంట్ నేను స్ట్రగుల్ అవ్వాలి, పెయిన్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తే గానీ నాకు ఆ ఫీల్ రాదు. అప్పుడు వచ్చిన అమౌంట్ ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది, చాలా. ఎందుకంటే నేను కష్టపడ్డా డబ్బు అది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇలాంటిది ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఇండస్ట్రీలో ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా ఫేస్ చేశారా? బేసికలీ మాటల వరకు అయితే మాత్రం కొందరు వచ్చారు. కానీ నేను ఒకటైతే చెప్తానండి, ఎవరైతే ఇలాంటివి అడుగుతున్నారో ఇలాంటివి జరుగుతున్నాయో వాళ్ళు నాట్ ఏ రియల్ డైరెక్టర్స్, నాట్ ఏ రియల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ ఒక పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చిన్న చిన్నవి ప్లేసెస్ పెట్టేసుకొని బతికేస్తున్నారు, ఆ పేరు పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారో చేసుకుంటున్నారే తప్ప రియల్ యాక్టర్స్ వాళ్ళకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఎవరు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు కదా, ఆయన ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసు కదా. ఆయన ఒక మాట అన్నారండి, ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాళ్ళకి నా ప్రాజెక్ట్ వైజ్ చిన్న ప్లేస్మెంట్ అనేది ఇస్తాను. అది 2 minutes అవ్వచ్చు, 2 seconds అవ్వచ్చు. ఆ ప్లేస్మెంట్ అయితే నేను ఇవ్వగలను. ఆ తర్వాత వాళ్ళు గ్రో అప్ అయ్యేది వాళ్ళ చేతిలో ఉంటుంది, నాకు సంబంధం లేదు అని ఆయన అన్నారు. ఆయన అన్న మాట నిజం చేసుకున్నారు, అంతే కదా అండి. నాకు ఇచ్చారు అంతే 2 minutes of 2 seconds of ప్లేస్. ఐఎమ్ యూజింగ్ దాట్. అది యూజ్ చేసిన తర్వాత లైఫ్ అనేది నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ ప్రాజెక్ట్. సో ఆయనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంటాయి కదా, అవి నిలబెట్టుకోవాలి.
కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా నాకు ఇవ్వడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ నైస్. సో మచ్. యు ఆల్సో సచ్ ఎ వెరీ నైస్ గాయ్. యా థ్యాంక్ యూ ఇంకా నాట్ ఎట్ కంప్లీటెడ్. అండ్ యాజ్ ఏ అమ్మాయిగా సో ఎప్పుడైనా ఇబ్బందిగా ఫేస్ చేసిన సందర్భాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నేను అమ్మాయిని కాదండి. నేను ఇప్పుడు అది మర్చిపోలా. నేను అబ్బాయిని కాదండి, ఆంటీని. ఓకే, ఆంటీ ఆంటీ అని మీరు అనుకుంటున్నారా? అంతే, పిలవండి ఆంటీ అని లేదా అమ్మమ్మ అని పిలవండి. వై? బికాస్ చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఆంటీ అంటే చాలా మంది ఇష్టపడరు. ఆంటీ ఏంటి బే అన్న మాటలు కూడా వచ్చేస్తాయి కొందరు నోటి నుంచి. అరే మీరు పిలవండి రా. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో పక్కా నేను ఒక డాటర్ నుంచి వైఫ్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, వైఫ్ నుంచి మదర్ కి ఎలా షిఫ్ట్ అయ్యాను, ఆఫ్టర్ దట్ పక్కా ఆంటీ నుంచి అమ్మమ్మకి షిఫ్ట్ అవుతా. సో ఎందుకు భయపడాలి? కాల్ మీ ఆంటీ, నేను హ్యాపీ, నాకే భయం లేదు. అంతే కదా. వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలిసినప్పుడు దేనికి ఇది అవ్వాలి? ఇప్పుడు నువ్వు ఆంటీ అని పిలిచినంత మాత్రాన నేను ఆంటీని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నాకు తెలుసు కదా. అలా అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. ఓకే, తెలుసు అంటే మీ మాటల ద్వారానే అర్థమైపోతుంది. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు ఏదైనా కానీ అవకాశాలు అరే వచ్చినట్టే వచ్చి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బతుకుతున్న ఎదవలు ఉన్నారో, ఎదవలు ఉన్నాను అంటే చూడండి నేను ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అన్నాను. అందరూ అలా ఉండరండి. ఇండస్ట్రీ అన్నాక ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, అది టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మనిషికి సపోర్ట్ ఇచ్చేటట్లే ఇండస్ట్రీ ఉంది తప్ప పాడు చేసేయాలి, నాశనం చేసేటట్లు ఇండస్ట్రీ లేదు. కానీ ఇండస్ట్రీ పేని యూజ్ చేసుకొని కొందరు ప్లేస్మెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నుంచి వచ్చే కాల్స్ ఎలాంటివి అంటే, మేడం గారు నేను చూసానండి ఈ క్యారెక్టర్కి మీరు సరిపోతారు, విత్ కమిట్మెంట్ 25K, వితౌట్ కమిట్మెంట్ 15K, ఓకే అని కాల్ వచ్చింది నాకు. నేను అన్నాను, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టరా అండి? సరే మీరు ఉంచుకోండి, నాకు మనీ డజంట్ మ్యాటర్, నాట్ నెసెసరీ. ఐ వాంట్ ఫేమ్, ఐ వాంట్ క్యారెక్టర్, అంతే కదా. మనం చేసామంటే ఒకరికి ఇన్స్పైర్ అయినా అవ్వాలి, లేదా మనకి నచ్చిందైనా అయి ఉండాలి తప్ప వారికి యూజ్ అయ్యేలాగేంటి. అఫ్ కోర్స్ నేను పడుకోను అనట్లే, వాడేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి. మనకి అంటూ ఒకరిని రాసే ఉంచుతారు, లేదా నీకు ఒక లవర్ ఉండొచ్చు, లేదా నీ పార్ట్నర్ ఉండొచ్చు, వాళ్ళతో నువ్వు లైఫ్ని స్పెండ్ చేయొచ్చు. కానీ అందరితో అలా చేయలేం కదా. నేనైతే ఆ టైప్ కాదు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇక్కడ ఏముంది అది చెప్పేస్తా. అదే ఫిల్టర్ లేదు కదా, యాక్సిడెంట్ తర్వాత ఆ ఫిల్టర్ అనేది ఎక్కడ కలిసిపోయింది. ఓకే, కానీ ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక అమ్మాయి ఉండడం అనేది కూడా చాలా మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్, మెయిన్గా ఈ ఫీల్డ్లో. సో ఇలా ఉంటే సో పర్ఫెక్ట్ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. టాలెంట్ ఉందంటే పక్కా వస్తాయి. ఒకటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట, ఒక అమ్మాయిల కోసం చెప్తున్నారు కదా, ఒకటైతే నేను చెప్పగలను, యూ హ్యావ్ ఎ స్కిల్స్, యూ హ్యావ్ ఎ టాలెంట్. నువ్వు దేనికి ఆలోచించద్దు, జస్ట్ ఒక్క స్టెప్ ముందుకేయండి. మీరు ఏది అనుకుంటున్నారో అది చేయడం జరుగుతుంది. దేనికి భయపడే అవసరమే లేదు. కొందరు కొన్ని మాటలు అంటారు, కొందరికి కొన్ని నెసెసరీస్ ఉంటాయి, అవి కామన్. తప్పేంటి? ఇప్పుడు వాళ్ళకి ఒక నెసెసరీ ఉంటుంది, వీళ్ళకి ఒక నెసెసరీ ఉంటుంది. ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది ఫాలో, ఇంట్రెస్ట్ లేదు చూడదు, అంతే కదా. అండ్ ఇందాక మనీ గురించి మాట్లాడారు కదా, సో కమింగ్ టు యువర్ ఫైనాన్షియల్ వైజ్, హౌ సెటిల్డ్ యు ఆర్? నో, ఐఎమ్ కంప్లీట్లీ జీరో. ఓకే, ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను ఒక 5 to 6 8 అని చెప్పలేను, కానీ లాక్స్ నాకు ఉంది, బ్యాక్ ఉంది, నేను ఫుల్ఫిల్ చేయాలి మొత్తం. అవి ఇస్తే కానీ నా అప్పు అనేది క్లియర్ అవ్వదు. ఆ అప్పుని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. ప్లీజ్ దయచేసి నన్ను అమ్మమ్మ క్యారెక్టర్ని, అడుక్కున్న క్యారెక్టర్ని ఇవ్వండి, చేసి బతికేస్తాను. ఆ డబ్బులతోని నా ఫైనాన్షియల్ని క్లియర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్నది అడగనా? యాక్సిడెంట్ టైంలో అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు ఉంటుంది? 10 lakhs దాకా. అప్రాక్సిమేట్లీ 10 lakhs దాకా. ఓకే, నౌ యు ఆర్ ఇన్ డెబ్ట్స్. సో ఇప్పుడు ఆ డెబ్ట్స్ అనేది కూడా మొత్తం క్లియర్ చేసే సందర్భంలో ఉన్నారనమాట. ఎస్. ఓకే, నాకు ఇప్పుడు చెప్పాలనేంత ఎనర్జీ ఉంది. ప్లీజ్ నన్ను వర్క్ చేయనివ్వండి, మీ అందరూ సపోర్ట్ చేయండి. అందరికీ ఒకటే మాట, ఆమె బెగ్గర్. ఎస్, నేను ఒప్పుకుంటా, నేను బెగ్గర్నే.
ఎందుకు బెగ్గర్ని అంటున్నాను అంటే, బయట అడుక్కున్న వాళ్ళకి మీరు ₹2 ఇస్తారు కదా, నేను అలాంటి అడుక్కున్న మనిషిని కాదు, మీ అందరినీ వర్క్ అడుక్కుంటున్నా. ఐఎమ్ వెరీ గుడ్ బెగ్గర్ని. ప్లీజ్ మీరు వర్క్ ఇవ్వండి, ఈ బెగ్గర్కి హెల్ప్ చేయండి. సో ఇలా అనడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను రియలీ. సో ఇట్ వాస్ నాట్ అనే కరెక్ట్ వర్డ్ ఫర్ దట్. ఎస్, మరి ఇంకా ఆప్షన్ లేదు. నో యు ఆర్ ప్రూవెన్ దట్ వన్. ఆల్రెడీ ఒక క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నారు. ఏంటంటే కనిపించింది మీరు అంత పెద్ద మూవీలో, సలార్ మూవీలో 2 minutes అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది, సో తర్వాత కూడా ఎన్ని దానిలలో చూస్తున్నాము, ఎన్ని మీమ్స్ కానీ ఆ ట్రోలింగ్ దానిలలో కానీ చాలా చూస్తూ ఉన్నాము. సో ఇచ్చిన క్యారెక్టర్ ఇంత నడివి తక్కువ ఉన్నా కానీ యూ ప్రూవ్ అండ్ దట్ వన్. సో అలా ఏం లేదు, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత అగైన్ యు ఆర్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ప్లీజ్ ఇంకోసారి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఆ వర్డ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. యూఆర్ ఆర్టిస్ట్. ఈ సపోర్ట్ ఉంటే ఎవరి నుంచి వస్తాయి చెప్పండి? వస్తుందండి. నాకు ఆ సపోర్ట్ ఇంకా అందలేదు, అది అందుతుందని డైరెక్ట్గా అడిగేస్తాను. బట్ మీరు ఇంత బోల్డ్గా, మీరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితంగా మీరు అంటే సిన్సియర్గా హానెస్ట్గా ట్రై చేస్తున్నారు కాబట్టి, సో దేవుడు కూడా ఖచ్చితంగా, అంటే మీరు దేవుడు అంటే నమ్మరు అంటున్నారు కాబట్టి మీ కృష్ణుడు ఖచ్చితంగా మీకు మంచి రూట్ అనేది చూపిస్తాడు. ఇట్ వాస్ వెరీ నైస్ పూజ. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్. సో పూజా విశ్వేశ్వర్, సో విశ్వేశ్వర్ అనేది ఏంటి? డాడ్స్ నేమా లేకపోతే హస్బెండ్స్ నేమా ఏంటి? బేసికలీ డాడ్స్ నేమ్ ఈజ్ రావ్. పూజా రావ్ అనేది నేను ఎందుకు పెట్టుకోలేకపోయాను అంటే, నేను ఏమవుదాం అనుకుంటున్నా అనే దానికి వాళ్ళ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ వల్ల నాకు నేనేం అనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నా అనేది చిన్న ఒక 10% సపోర్ట్ తన దగ్గర నుంచి దొరికి, నాట్ 90%, 10% సపోర్ట్ దొరకడంతో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే 100% ఇచ్చుంటే ఎక్కడుండేదానో తెలీదు. దానికి నేను విశ్వేశ్వర్గా కన్వర్ట్ అయ్యా. పూజా విశ్వేశ్వర్. ఈ విశ్వాన్ని సృష్టించడానికి కాదు, శాసించడానికి వచ్చేసా. అమ్మ బాబోయ్, పెద్ద మాటే. మరో జన్మ ఎత్తాను కదా, ఇది నాకు రియలీ సెకండ్ లైఫ్ కదా. నిజంగా విశ్వాన్ని సృష్టి మొత్తం తిరిగి వచ్చేద్దామని చెప్పి వచ్చా రంగంలోకి. కానీ ఈసారి మాత్రం తెల్లవారుజామున స్కూటీ వేసుకొని వెళ్ళడాలు ఇట్లాంటి మాత్రం చెయ్యకండి రియల్లీ. అండ్ ఆ హెల్మెటే మిమ్మల్ని మీ లైఫ్ ని కాపాడింది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ ద ఇంటర్వ్యూ. అండ్ పునర్జన్మలో మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ అనేది కూడా చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.